నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. 8 మండలాల్లో వెళ్లి విరిసిన ఓటరు చైతన్యం. 86% నమోదైన పోలింగ్. ఓటు వేసేందుకు తరలివచ్చిన పల్లెవాసులు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ. పలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు. సజావుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పాలనాధికారి వెల్లడి. జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 8 మండలాల్లో ఎన్నికలను నిర్వహించగా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణ పూర్తిగా సవ్యంగా సాగేలా జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడ పోలింగ్ స్టేషన్ పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ మండల్ స్పెషల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ, స్టేజ్ 2 వారు అందరూ కూడా చక్కగా డ్యూటీస్ నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ చూస్తే 56% పోల్ పర్సంటేజ్ కూడా అయినాయి. ఇంకొక 1.5 అవర్ ఉంది. సో 1.5 అవర్లో కూడా మిగతా ఓటర్స్ అందరూ కూడా వచ్చి మీ ఓట్ హక్కు వినియోగించుకోవాలి. ఓటర్ చెట్టుతో పాటు ఏదైనా ఒక డాక్యుమెంట్, 18 రకాల్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఓట్ హక్కు వినియోగించుకోవాలి కోరుతున్నాము. ఇది 1 o'clock వరకే ఓటింగ్. 1 o'clockలో క్యూలో ఉన్న ఓటర్స్కి కూడా మళ్ళీ మనం స్లిప్ ఇస్తూ వాళ్ళకి కూడా ఓట్ హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తాము. 2 o'clock షార్ప్గా కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతాయి. సో అందరూ అధికారులు మొత్తం ఇక్కడ అలర్ట్ అయ్యి ఈరోజు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కౌంటింగ్ కూడా ప్రశాంతంగా చేసి మళ్ళీ ఈరోజే రిజల్ట్స్ కూడా సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్ కానీ, తర్వాత ఉప సర్పంచ్ రిజల్ట్ కూడా ఈరోజు డిక్లేర్ చేయడానికి అందరూ కూడా ట్రైన్ అయ్యి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓటు వేసేందుకు వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి పంపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNS సెక్షన్ను అమలు చేసి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసు యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. గ్రామాల్లో జనాలు ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది. జిల్లాలోని 8 మండలాల్లో అత్యధికంగా బోరజ్లో 89.27%, అత్యల్పంగా బేలాలో 84.85% పోలింగ్ నమోదయ్యింది. 8 మండలాలను కలుపుకొని సరాసరి 86.68 పోలింగ్ శాతం నమోదయ్యింది. ఆదివారం ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభం కాగా పల్లెవాసులు ఓటరు చైతన్యం కనబరిచారు. ఉదయం నుండే క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయం వేళ ఓటర్లు పెద్ద సంఖ్యలో రాగా ఆ తర్వాత క్రమంగా ఓటర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అభ్యర్థులు సైతం తమకు అనుకూలంగా ఓటు వేసే వారిని గుర్తించి వారిని ప్రత్యేకంగా ఆటోలలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. దీంతో మధ్యాహ్నంతో పోలిస్తే ఉదయం వేళలోనే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ కేంద్రాలకు తాళాలు వేసి మిగిలిన వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా తొలుత వార్డు మెంబర్ల కౌంటింగ్ను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ స్థానాలకు కౌంటింగ్ పూర్తి చేశారు. ఇదిలా ఉంటే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆదివారం తాంసీ మండలం పొన్నారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షిష సందర్శించారు. ఆయన వెంట ట్రైనింగ్ కలెక్టర్ సలోని చబ్రా,
ప్రత్యేక అధికారి రవీందర్, తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ మోహన్, రిటర్నింగ్ ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి అవసరమైన సూచనలు చేసిన అనంతరం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేసేలా తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. సో ఈరోజు మేజర్గా సండే కూడా ఉంది కాబట్టి ఈరోజు మనం పోలింగ్ శాతం చాలా ఎక్కువగా కూడా అన్ని 8 మండలాల్లో కూడా జరుగుతాయి. దానికి సంబంధించిన మనము ఈ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కానీ తర్వాత ఏవైతే అవేర్నెస్ మెటీరియల్ ఉన్నాయో అవి కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా పంపించడం జరిగింది. సో అందరూ ఓటర్స్కి కూడా కోరుతున్నాము, దయచేసి మీరు ఆ 18 రకాల్లో ఏమైనా ఒక డాక్యుమెంట్, తర్వాత ఓటర్ చెట్కి సంబంధించిన కూడా ఇక్కడ బిఏలో కూడా హెల్ప్ డెస్క్ కూడా ఉన్నాయి. సో మీ పోలింగ్ స్టేషన్, మీ సీరియల్ నెంబర్ అవి అన్నీ కూడా చెప్పి మీకు ఓటర్ వినియోగించుకోవడానికి అన్ని విషయాలు. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 8 మండలాలలోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో 27 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎన్నికల విధులను నిర్వహిస్తున్న పోలీసులకు అడ్డుపడిన, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన, మద్యం, ఆహార పదార్థాలు, బహుమతులు పంచుతూ దొరికిన వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, శాంతి భద్రతా సమస్యలు తలెత్తకుండా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. భీంపూర్లో 1, ఆదిలాబాద్ రూరల్లో 8, మావలాలో 2, తాంసీలో 3, బేలాలో 4, జైనత్లో 9 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. సెకండ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ నడుస్తుంది. చాలా ప్రశాంతంగా మొత్తం జిల్లాలో ఈ ఆదిలాబాద్ సబ్ డివిజన్ సైడ్ ఈ మొత్తం అన్ని పోలింగ్ లొకేషన్స్లో ఆల్మోస్ట్ 156 జీపీలో ప్రశాంతంగా ఓటింగ్ నడుస్తుంది. ఈ జనాలతో కూడా అదే మనవి దట్ మీరు ఏం మ్యాచ్ బాక్స్, వాటర్ బాటిల్, ఇంక్ బాక్స్ లేకపోతే ఈ పెన్స్ ఎవరు తీసుకురాకండి. మొబైల్ ఫోన్స్ కూడా అలౌడ్ లేదు. మీ అందరితో మనవి దట్ ఓట్ చేసిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోవాలి, బయట అనవసరంగా తిరగకండి. ఎందుకంటే మనం 100 మీటర్స్ 200 మీటర్స్ లైన్స్లో 144 కూడా నమోదు ఉంటుంది. ఇది కాకుండా అందరు ఓటుకి రావాలి కోరుకుంటున్నాం. మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మూడవ విడత ఎన్నికలు జరగనున్న తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చోరందుకుంది. ఈ నేపథ్యంలో పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రచారం చేపట్టారు. మండలంలోని కజ్జర్ల, ఉమ్డం, సుంకిడి, కుచిలాపూర్, కొత్తూరు, లింగి గ్రామాలలో పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని అన్నారు. గ్రామాల్లో కనీస వసతుల కల్పనకు రోడ్లు, పారిశుద్ధ్యం, ఇతరత్ర సౌకర్యాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కజ్జర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉద్యమకారుడని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుంటాడని అన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి తన వంతుగా బాధ్యతగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, సురకుంటి వెంకటరెడ్డి, గజానన్, ప్రకాష్, వెంకన్న, కేదారేశ్వర్ రెడ్డి, మాడూరి మల్లేష్, పల్లవి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉంటా, నాకు తోడుడు వాదుడుగా మన వెంకటరెడ్డి ఉంటాడు కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే ఉండాలి. ఎమ్మెల్యేగా సహకరించడానికి కూడా మా గ్రామంలో సర్పంచ్ ఉండాలి. ఇద్దరు కలిస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ బల్ల గుర్తినట్టు ఈ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేయాలి. అదేవిధంగా ఎన్ని కార్యక్రమాలు ఇక్కడే మన కిరణాలు చెప్పిండు. ఈ నిజంగా ఇంతకుముందు వచ్చినప్పుడు, ఒక 10 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు ఈ యొక్క కజ్జల గ్రామం నడవాలంటేనే అంత బుడిద అవుతుండే. కానీ ఏం చక్కగా ఈరోజు మనం తిరుగుతా ఉన్నాం. ఏం చక్కగా సీసీ రోడ్లు అయినాయి, కరెంట్ సబ్స్టేషన్ అయింది,
గ్రామం పక్కగా పెద్ద బ్రిడ్జ్ అయింది, ఇంత డబుల్ రోడ్ అయింది. ఈ ఎవరి వల్ల అయింది? మన కేసీఆర్ గారి వల్ల. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అదే పక్కన చెరువు ఉన్నది, ఆ చెరువును కూడా మనం బాగు చేసి కెనాలు చేపిస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మనకు నీరు పారేటట్టు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెచ్చుకున్నాం. మరో విధంగా ఏంటంటే మనకి ఏమైనా చెప్పిండు, ఎస్సీబీసీ వాళ్ళ కాలనీలలో బోర్లు కావాలని చెప్తా ఉన్నారు. శబరిమాత ఆలయం దగ్గర కానీ వాళ్ళ పరిసర ప్రాంతాల్లో అక్కడ కూడా బోర్ కావాలని చెప్తున్నారు. తప్పకుండా ఈ 11వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ కాగానే మీకు 20వ తారీఖు లోపల తప్పకుండా 3 బోర్లు వేపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. యాదవ్ సంఘం సోదరులకు కూడా ఒక 5 లక్షల రూపాయలు గతంలో కూడా మనం ఇచ్చినాం. ఇంకొక 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ భవనం పూర్తవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. తప్పకుండా భవనాన్ని పూర్తి చేసుకుందాం. మనమే ఎమ్మెల్యే ఉన్నాం, మన సర్పంచ్ కూడా రేపు గెలవబోతున్నాడు కాబట్టి మనమే దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటాం. గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎన్నికలు తాంసీ మండలంలో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. తాంసీ మండలంలో మొత్తం 12,880 మంది ఓటర్లు ఉండగా 10,739 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 83.38% పోలింగ్ నమోదైంది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వెళ్లే వారిని పూర్తి స్థాయి తనిఖీ చేసిన తర్వాతనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారు. కొత్తగా ఓటు హక్కును వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బండలనాగపూర్లో 1200 మంది ఓటర్లు ఉండగా 1008 మంది ఓటును వినియోగించుకున్నారు. గోట్కూరిలో 980 మంది ఓటర్లు ఉంటే 853 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గిరిగావ్లో 579కి గాను 525 మంది, హస్నాపూర్లో 674 మందికి గాను 557 మంది, జామిడిలో 842 ఓట్లకు గాను 587 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కప్పర్లలో 2581 మంది ఓటర్లు ఉంటే 2195 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొన్నారిలో 1994 మంది ఓటర్లు ఉండగా 1501 మంది, సావర్గాంలో 492 మంది ఓటర్లకు గాను 461 మంది, మండల కేంద్రమైన తాంసీలో 2300 మంది ఓటర్లు ఉంటే 1895 మంది ఓటర్లు, వడ్డాడిలో 986 మంది ఉంటే 919 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జైనత్ మండలం దీపాయిగూడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయమే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్న అనంతరం బయటకు వచ్చి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ 100% పోలింగే లక్ష్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. బేలా మండలంలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండే ఓటు వేయడానికి ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 30 గ్రామ పంచాయతీలకు గాను 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లలో ప్రతి వార్డుకు 2 ఎన్నికల అధికారులను నియమించారు. పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. మండలంలో అత్యధికంగా అవల్పూర్లో 92.29%, అత్యల్పంగా గణేష్పూర్లో పోలింగ్ 49.7% నమోదైంది. ఏకోరిలో బీజేపీ అభ్యర్థి గేడం కిషోర్, వారూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సరోజ, సదల్పూర్లో స్వతంత్ర అభ్యర్థి మర్సకోళ్ల మంగేష్, పోహర్లో మేస్రం మంగళ, మసాలా బీలో కాంగ్రెస్ అభ్యర్థి కె సురేఖ, పిట్గావ్లో బీఆర్ఎస్ అభ్యర్థి తొడసం బడిరాం, భవానీగూడలో కాంగ్రెస్ అభ్యర్థి దండంజీ సునీత గెలుపొందారు.
ఫోటో తీస్తున్నావా నువ్వు? నేను ఈడ చిట్టి చూడు, అది ఒకసారి డిలీట్ లేలే అమ్మ నీది. చూపెట్టు. ఇదిలా ఉంటే గణేష్పూర్లో మొత్తం 402 ఓట్లు 4 హ్యాబిటేషన్లు ఉండగా కడికి గ్రామ ప్రజలు తమ గ్రామంలోనే పోలింగ్ కేంద్రాన్ని పెడితేనే ఓట్లు వేస్తామని ఎన్నికలను బహిష్కరించారు. ప్రత్యేక అధికారి మనోహర్, తహసీల్దార్ రఘునాథరావు, ఎంపీడీఓ ఆంజనేయులు, ఎస్ఐ ప్రవీణ్ గ్రామస్తులతో కలిసి మాట్లాడినా వారు రాజీకి రాలేదు. తమ గణేష్పూర్లో ఉండడంతో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని స్థానికులు ఎన్నికలను బహిష్కరించారు. पुलिस ले रहे थे पूरा सीजन का बजट मांग रहे थे नहीं हमारा गाँव का है पूरा बजट तुमको काम कैसे दे ये हमारा गाँव का है तुमको ना देता बोल के उन्हें भी बोल रही है उसलिए अपना अपना या सोलर कमा आया वो भी हमारे गाँव का है बोला और टावर कमा आया वो भी भाई यहाँ का गाँव का पूरा आया वो भी वहाँ के जाके पूरा बंद ले बोलने का उन्होंने क्या कर फिर आखिरी पार्टी वाले आके उसको बंद करे वो कह के रिटर्न किया बोलने का वापस तो वो उनको समझना था ना सरपंच को तेरे आखिरी अरे वो गाँव का है बोलता उसको बंद है वो रिटर्न किया आखिरी पार्टी वाले का उसलिए हम वोट मारते रहे अपना सोनकाश में रहे तो लाख हम डालते वोट अभी भी डालते यहाँ भी आए तो अभी भी बोलते आते एक लाई तो डब्बा अभी भी डालते यहाँ मगर वहाँ हमारा गाँव कुछ होना चाहिए ग्राम पंचायत ना ही बोले थे हम सोनकाश में डालते डालते वहाँ जाके डालते अभी भी डालते यहाँ बोली दबा आया तो अभी भी यहाँ सर्दी डालते डालते मगर वहाँ ना जाते हम अभी होना सपरेट ग्राम पंचायत. మొదటిసారి ఎలాగైనా తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్న తపనతో అమెరికా నుంచి ఒకరు, చెన్నై నుంచి మరొకరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం తాంసీ మండలంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని సంబరపడ్డారు. తాంసీ గ్రామానికి చెందిన బొంతమణి చరణ్ రెడ్డి చదువు నిమిత్తం అమెరికా వెళ్ళాడు. శనివారం సాయంత్రం గ్రామానికి చేరుకున్నారు. ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వడ్డాడి గ్రామానికి చెందిన మనస్విత చెన్నైలో ఐఐటి చదువుతోంది. శుక్రవారం ఆమె గ్రామానికి చేరుకొని ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా మణిచరణ్ మనస్విత మాట్లాడుతూ మైళ్ళ దూరం నుంచి తాము ఓటు వేయడానికి రావడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని వివరించారు. నా పేరు మనస్విత, నాది వడ్డాడి విలేజ్. నేను చెన్నై నుంచి వచ్చాను. ఇది నా ఫస్ట్ టైం ఓటింగ్. అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు, కానీ నా ఓటు నేను ఉపయోగించుకోవాలనుకున్నాను. సో అందుకే నా ఒక్క ఓటైనా మేబీ నా ఊరికి ఏదైనా డెవలప్మెంట్కి హెల్ప్ అవ్వచ్చు. సో అందుకే అంత ట్రావెల్ చేసి వచ్చాను. ఇది నా ఫస్ట్ టైం ఓటింగ్. సోషల్ మీడియాలో ఇరు వర్గాలను రెచ్చగొట్టేలా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని బోడికే దళితానంద్ అనే వ్యక్తిపై సుమోటో కేసు నమోదు చేయడం జరిగిందని ఇంద్రవెల్లి ఎస్ఐ సాయన్న తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా పోలీసు యంత్రాంగం ద్వారా ప్రత్యేకంగా సోషల్ మీడియాను గమనించేందుకు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇరు వర్గాలను రెచ్చగొట్టేలా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా ప్రవర్తించిన వారిపై పోలీసు చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. 8 మండలాల్లో వెళ్లి విరిసిన ఓటరు చైతన్యం. 86% నమోదైన పోలింగ్. ఓటు వేసేందుకు తరలివచ్చిన పల్లెవాసులు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ. పలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు. సజావుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పాలనాధికారి వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.